मोहतरम नाज़रीन आदाब, एडी न्यूज़ में आप सभी का खैर मक़दम है। जिला निज़ामाबाद में 35वें नेशनल रोड सेफ्टी 2024 प्रोग्राम मेघना इंस्टीट्यूट ऑफ डेंटल साइंस के ज़ेरे निगरानी में एक शौर बेदारी रैली मुनक़्क़िद की गई। इस रैली में पुलिस कमिश्नर कलमेश्वर सिंह नवार, जिला जज सुनीता कुंचाला ने हिस्सा लिया। पुलिस कमिश्नर कलमेश्वर सिंह नवार ने झंडी दिखाकर रैली का आगाज़ किया। यह रैली जिला सरकारी दवाखाने से शुरू होकर आरटीसी बस स्टैंड, तिलक गार्डन, रेलवे स्टेशन, एनटीआर चौराहे से होते हुए पुलिस परेड ग्राउंड पहुंची। इस मौके पर पुलिस परेड ग्राउंड में मुनक़्क़िदा प्रोग्राम से मुखातिब होते हुए जिला जज सुनीता कुंचाला ने कहा कि हादसात की रोकथाम के लिए रोड सेफ्टी सेमिनार मुनक़्क़िद किया गया है। इस प्रोग्राम का बुनियादी मकसद ट्रैफिक के शौर को उजागर करना है ताकि ट्रैफिक क़वानीन की ज़्यादा से ज़्यादा आगाही पैदा करके हादसात में कमी लाई जा सके। వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రోడ్ సేఫ్టీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే రోడ్ యాక్సిడెంట్స్ నుంచి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనల్ని మనం కాపాడుకోగలం అనేది అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మా డిఎల్ఎస్ఏ నుంచి కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ మీద చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అంటే ఈ సందర్భంగా నేను అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, మేము చెప్పింది మీరు వింటున్నారు, కానీ ఎంతవరకు ఎంతమంది పాటిస్తున్నారు అనేది తెలియదు. హెల్మెట్స్ పెట్టుకోవడం అనేది ఎవరి సేఫ్టీకి వాళ్ళదే. ఎవరో చెప్పి ఫోర్స్ఫుల్గా హెల్మెట్స్ పెట్టిస్తే అయ్యేది కాదు. మన లైఫ్ గురించి మనమే ఆలోచించుకోవాలి, మన జాగ్రత్తలు మనమే పాటించాలి. అలాగే కమిషనర్ సార్ చెప్పినట్టు మద్యం తాగి బండ్లు నడపడము అలాంటివన్నీ మానేస్తే మనము మన లైఫ్ సేవ్ చేసుకోవడమే కాదు, మన ఫ్యామిలీస్ని కూడా మనం కాపాడుకోగలిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇంటి పెద్దకి ఏమన్నా జరిగి ఆయన ప్రాణాలు కోల్పోతే యాక్సిడెంట్లో ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారనేది కూడా ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు అంటే స్పీడ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానివ్వండి, డ్రింక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు కానివ్వండి, అట్లాంటప్పుడు వాళ్ళు ఇదొక్కటి ఆలోచించుకుంటే వాళ్ళ కుటుంబం ఏమవుతుంది అనేది ఆలోచించుకుంటే ఖచ్చితంగా అందరూ ఈ ట్రాఫిక్కి సంబంధించి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి కొన్ని ఉన్నాయి, అవి చాలామందికి తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కలిగి ఉండి వాటిని పాటిస్తూ ముందుకెళ్తే అందరూ కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు, యాక్సిడెంట్స్ బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాను. అందరూ మన గౌరవనీయ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మేడం గారి ఆధ్వర్యంలో ఈ రోడ్ సేఫ్టీ మంత్ అనేది అవేర్నెస్ క్యాంపెయిన్ జరుపుకుంటున్నాం. డాక్టర్ గారు చెప్పినట్లు మనకి నిజామాబాద్ జిల్లాలో చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతుంది. పోయిన సంవత్సరం 300 కన్నా పైగా డెత్స్ అయినాయి. దీనికి ముఖ్యమైన కారణము చాలామంది టూ వీలర్ రైడర్స్ హెల్మెట్ ధరించుకున్న బైక్ రైడింగ్ చేయడం వలన డెత్ జరిగింది. కాబట్టి అందరూ హెల్మెట్ ధరించుకుంటే టూ వీలర్స్ నడపాలి, ఫోర్ వీలర్ వాళ్ళు హెల్మెట్ ధరించుకుని నడపాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రింక్ చేసినాక, ఆల్కహాల్ కన్సంప్షన్ చేసినాక ఏ వెహికల్ వాహనాన్ని నడుపుతుందో అని ఈ మూలకంగా మేము కోరుతున్నాం.